హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బెలినో ఎయిర్లైన్స్. ఈరోజు సెలేశ్వరం వెళ్తున్నాం. కిటానా హైదరాబాద్. సాయి అయితే ఆల్రెడీ హోలీ ఈవెంట్ వీడియోలు ఉన్నాడు. ఈ గాయ మెట్టు జాయినింగ్ అవుతుంది. ఇగో ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో కాండి. కిట్టు కుమార్ 86 సెలేశ్వరంకి R15 మీద వచ్చేది మిట్టు అండ్ సాయి అండ్ మిగతా కార్లో ఇద్దరం. ఫైనల్ అయితే శ్రీశైలం అయితే వచ్చేసాము. మనం చాలా కష్టాలు పడి పట్టుకొచ్చాము. నీకు ఇద్దరు ఉండాలి. బండి తీసుకొని తెంగేసారు. కొత్త R15 బండి అయితే బండి తీసుకొని 20-50 ఫోన్లు చేసినాము. మీద వెతుకుతున్నాము, అసలు దొరుకుతలేరు. గుంతలలో దూరండి. అది అచ్చికేరేమో దినాలుగా నిజాం సాంబార్ పెట్టి పడుతుందని అయితే నా ఛానల్లో వీడియో రాకపోతే అర్థం చేసుకో. నైట్ అంతా డ్రైవింగ్లా పండుకోవడంలో ఓవడం సరిపోయింది. ఇంకోటి వాళ్ళ బైక్ మీద వచ్చే ఇద్దరు మిట్టు ఇంకా సాయి కాల్స్ లిఫ్ట్ చేస్తలేరు. ఇంకా బండికి ఏమైనా అయిందా తెలుస్తలేదు. ఒక రెస్పాన్స్ లేదు. దగ్గర 2 hours అవుతుంది వాళ్ళు రెస్పాన్స్ లేకుండా ఉండడం. ఇప్పుడు ప్రెసెంట్ మేము ఇద్దరం ఉన్నాం కార్లో. తెలియదు వాళ్ళ ఇంట్లోకి ఏం చెప్పాలి. ఈసారి ఏమో మంచిగా పని లేచిండు. ఒక్కని డ్రైవింగ్ చేసి కూడా కూర్చున్నా. బైక్ మీద లాంగ్ డ్రైవ్ కొడదాం అనుకున్నా కానీ బండి లేదు. బండితో పాటు ఉన్న మనుషులు కూడా లేవు. కాల్ చేద్దామంటే సిగ్నల్ లేదు. చూస్తాము. ఆడిపోయినాక నేను కంటిన్యూ చేసాను వీడియో. ఆడిపోయినాక కంటిన్యూ చేసినాక అప్పుడన్నా వీళ్ళు ఫోన్ లేపితే దొరికితే మీకు చూపిస్తాం. ఇలా హాలత్ ఏంది, అసలు ఇలా బత్తా ఏంది, ఇది కథ నేను చెప్తా. ఓకేనా, బడగా వెయిట్ చేయండి. బాయ్. ఫైనల్గా శ్రీశైలం అడవికి అయితే ఎంటర్ ఇచ్చినాం. చూడాలి ఇప్పుడు. ఇక వచ్చేసినాము. ఇంకా అరౌండ్ నాకు తెలిసి ఒక 30 kilometers అట్లుంది. ఇది మార్నింగ్. ఇప్పుడు మార్నింగ్ అరౌండ్ టైం ఎంత 6:21 టైం అవుతుంది. ఇక నైట్ అంతా ఆల్రెడీ బ్లాగ్ ఎందుకు తీయాలి అంటే ఇట్లా అందరం అనుకున్నాం. స్లీపింగ్ ఇక డ్రైవింగ్కే సరిపోతుంది. ఇంకోటి నైట్ డ్రైవింగ్ కాబట్టి సేఫ్గా ఉండడానికి చెప్పి ఫోన్స్ అనేది యూజ్ చేయలేదు. సో మార్నింగ్ అనేది కంటిన్యూ చేస్తున్నాం. అక్కడికి రీచ్ అయినాక నాన్ స్టాప్ బ్లాగ్ ఉంటుంది. 2-3 parts దాకా తీస్తాను నేను. అది నేను అక్కడ కంటిన్యూ చేసి నేను చెప్తాను. అడవి మొదలకైతే వచ్చేసినాం. ఆడ వెహికల్స్ మొత్తం ఆడి ఏమేమో ఉంది. బండ అయిపోతుంది, బండ్లు ఎక్కుతలేవు. చూద్దాం ఇంకా ముంగట ఏమవుతుందో. అది గాయ్స్ రీచ్ అయినాం. ఇప్పుడు ఇదంతా పార్కింగ్ ఉంది. అటు సైడ్ బైక్ పార్కింగ్ ఉంది, కార్ పార్కింగ్ ఉంది. మళ్ళా ఎంట్రీ ఇస్తున్నాం. నడుచుకుంటే చుక్కలు అనిపిస్తున్నాయి. 8 kilometers నడుస్తున్నాం. ఇంకా ఇక ఇంత డౌన్ ఉంది. దూరంగా దట్టమైన అడవిలో నడుస్తున్నాం మనం. ఇప్పుడు ఈ అడవిలో ఏమైతే ఎవరు ఏం చెప్పలేదు. ఫస్ట్ వీడికి రావాల్సిన మెయింటైన్ అవసరం వచ్చిందంటే ఫ్రెండ్స్ వద్దాం అనుకున్నాం. ఫ్రెండ్స్ వద్దాం అనుకున్నాము. వచ్చినాము. ఇద్దరు తప్పిపోయారు. R15 బైక్ కూడా తప్పిపోయింది. ఇంకా 2 persons ఇంకా మిస్సింగ్ ఉన్నారు. వాళ్ళది ఒక కాల్, ఒక రెస్పాన్స్ అనేది ఏం లేదు. ఇంటికి కదా మాట్లాడు. వాళ్ళు చూద్దాం ఈరోజు అసలు రెస్పాన్స్ ఇస్తారా ఇయ్యరా, అసలు ఏమవుతుంది. ఫ్యూచర్ ఏంది మాది మ్యాక్సిమం అయితే వాళ్ళు నిద్ర లేదు, పండుకుంటుండవచ్చు. అందరికీ అనుకున్నారేమో అనుకుంటున్నారు.
ఫోన్ రింగ్ అవుతుంది, ఫోన్ లేపుతలేరని కాదు కానీ రింగ్ అవుతుంది. ఇంకోటి నేను అప్పటి నుంచి చెప్దాం అనుకుంటున్నాను. అసలు ఇక్కడ రావాల్సిన రీజన్ ఏమి వచ్చింది, ఇది ఇయర్కి 3 days ఉంటుంది. ఓన్లీ 3 days ఉంటుంది. 3 days. మనీ మొత్తం క్లోజ్. మీరు రావాలనుకుంటే రావచ్చు. ఈరోజు ఫ్రైడే, సాటర్డే, సండేనే ఓపెన్ ఉంటుంది. మళ్ళీ సండే రోజు క్లోజ్, ఈవినింగ్ క్లోజ్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇయర్ వచ్చినాం, నెక్స్ట్ ఇయర్ ఏమైతే చూడాలి. ఒకవేళ ఇంకా మంచిగా అనిపిస్తే ఎవ్రీ ఇయర్ రావడానికి ట్రై చేస్తాం, చూద్దాం. అన్ని ఫ్రీ ఇక్కడ, ఫుడ్, వాటర్ అన్నిటి ఫ్రీ. మీతో ఇంత మంచిగా మాట్లాడుతున్నాం కానీ ఇక్కడ ఇంకిద్దరు పర్సన్ మిస్సింగ్తో మాకు ఇంకా లోపల ఒక భయం. అందులో నా బైక్ పెట్టుకున్న బైక్ R15 బైక్, ఇద్దరు మనుషులు, అసలు ఎవ్వరు ఇంత రెస్పాన్స్ అనేది ఏం లేదు. పొద్దున్న దాకా చూడాలి అసలు వాళ్ళది ఏమవుతుంది ఏంటి. గాయస్ అయిపోయింది, ఆడికి వెళ్ళి నడుచుకుంటూ వచ్చినాం. అడవి ఆ కొండ మీదకి వెళ్ళి దిగి నడుచుకుంటూ దిగినాం. మళ్ళీ పోయితే మళ్ళీ ఎక్కాలి. ఇప్పుడు ఈయన తొడల్లో వస్తున్నాయి, ఇంకంటే ఏందో చూడాలి. ఇప్పుడు ఇది ఇంకెంత దూరం ఉందో తెలియదు. కార్లకి వాటర్ తెచ్చుకోవడం బెటర్ అండి. దయదారికి వచ్చింది వాటర్ కోసం పోకపోతే మళ్ళీ బత్తాయి జ్యూస్ 50 రూపాయలు. ఇంత గ్లాస్ బత్తాయి జ్యూస్ 50 రూపాయలు. ఇక్కడ జనాలు, ఇంకా ఇక్కడ ఫెసిలిటీస్ ఏమున్నాయంటే అన్నదానం ఉంది, ఫుడ్ ఫెసిలిటీ ఉంది, మెడికల్ ఫెసిలిటీ ఉంది, ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇక్కడ దిగేటప్పుడు అన్నా, చూసేటప్పుడు అన్నా చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. చూపిస్తాను నీకు, బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తాను. जय हो शंकरा, आदिदेव शंकरा, तेरे जाप के बिना चले ये सांस किस तरह। मेरा कर्म तू ही जाने, क्या बुरा है क्या भला, तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला। तेरे नाम की जोत ने सारा हर लिया तमस मेरा। नमो नमो जी शंकरा, भोलेनाथ शंकरा, जय मिलो। శ్వేతేశ్వరం ట్రెక్కింగ్ అంటే ఏదో అనుకొని వచ్చిన ఈడేదో అవుతుంది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు सृष्टि के जन्म से भी पहले तेरा वास था, ये जग గైస్ కొండ ఎక్కినాం, దిగినాం, మళ్ళీ ఇంకా కిందికి దిగుతాం లోయలో. చూడండి గైస్ ఎట్లుంది ఇక్కడ కింద, చాలా మధ్యలోకి వెళ్ళి నడవాల్సి వస్తుంది. అందరూ డేంజర్ డేంజర్ అంటారు, వచ్చాక తెలిసింది చాలా డేంజర్ అని. చిన్నపిల్లలు వస్తే కొంచెం చూసుకొని జాగ్రత్తగా రండి.
ఏంది గాయస్ ఈ కట్ట మోలా నేను నడుస్తా అని చెప్పి పెద్ద పెద్ద మాట మాట్లాడుతున్నాను. వీడికి రండి వచ్చినా కదా తెలుస్తుంది ఎట్లుంటుంది ఇక్కడ బాధ. ఇంకా నడవాలి. అసలు మా ఇద్దరు ఫ్రెండ్స్ అర్థమవుతుంది ఎటువైపు అదే క్వశ్చన్ మారుతుంది తెలుస్తుంది ముందు ముందు తెలుస్తుంది. వస్తారు మ్యాక్సిమం నిద్రపోయి ఉంటారు లేకపోతే కొనన్నా పోయి ఉండాలి. అలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. వాళ్ళు కూడా వచ్చినట్టు ఈ వ్లాగ్ ఇంకా టైంపాస్ అవుతుండే ఈ వ్లాగ్కి. चंद्रमा ललाट पे भस्म है भुजाओं में वस्त्र बाघ छाल का तुझे गंगा है तेरी जटाओं में जटाओं में जटाओं में గైస్ ఫైనల్గా రీచ్ అయినట్టున్నాం. నాకు కూడా తెలియదు రీచ్ అయినామో లేదో తెలియదు. చూడండి వచ్చినట్టే అనిపిస్తుంది. समुद्र मंथन का था समय जो आ पड़ा में विषामृत पे था छिड़ा చాలా డేంజర్గా ఉంది. ఓల్డ్ పీపుల్ అయితే అస్సలు రావడానికి ట్రై చేయకండి. అంతా సింపుల్గానే అనిపిస్తుంది. చుక్కలు కనిపిస్తున్నాయి బ్రో. చుక్కలు అంటే చుక్కలు కనిపిస్తున్నాయి గాయస్. నా ఇంకలు ఉన్నాడు, నేను ముంగటున్నా. నేను ఒక బ్యాగ్ వేసుకొని ఈ మెట్లు చూడండి, మేము దిగడం చూడండి, ఇంకా కింద చూడరు ఎట్లుంది. దాన్ని ఏంది కథ. శివుని దర్శనము కార్లో ఏమన్నావు? తిరుపతి ఎక్కినా అన్నావు. తిరుపతి ఎక్కినావా? ఇప్పుడు చెప్పు, తిరుపతి ఎక్కుతావా మళ్ళా? తిరుపతి సింపుల్ ఎక్కువచ్చు. డేంజర్ ఉంది. ఓల్డ్ పీపుల్ మరీ మరీ చెప్తున్నా, ఓల్డ్ పీపుల్ రావడానికి అస్సలు వెళ్ళలేదు. కాలు నొప్పులు ఉన్న వాళ్ళు అస్సలే రాకండి. మెడికల్ క్యాంప్ అనేది అవుట్ సైడ్నే అవైలబుల్ ఉంది. ఇంకా ఇక్కడ ఫెసిలిటీ వచ్చేసి 50 రూపాయలు జ్యూస్ ఏది తీసుకున్నా కాస్ట్లీ. ఇంకోటి నో ఫోన్ పే గూగుల్ పే, ఓన్లీ క్యాష్. సరేనా? నేను కిందికి దిగినాక చూపెడతాను మిగతాది. ఇప్పుడు ఉంది పాయస్ కథ. చెప్పులు ఇప్పాలంట, అదంతా చెప్పులు లేకుండా నడవాలంట. కిటానా ఇడిపేసేద్దాం, ఈడిపేసేసాం. చెప్పులు పోతే దరిద్రం పోయింది అనుకోరు. నా చెప్పులు పోయినాయి. ఇక ఆల్రెడీ మా కిటానా పోయినాయి అంట. చలో కిటానా రైడా పోదామా? చలో నమశివాయ. మేమైతే నైట్ 3 o'clock జర్నీ స్టార్ట్ చేసినాము. ఈడికి వచ్చేసరికి 6-7 అయింది. మధ్యలో ఆగి అమ్మా కాలు గుచ్చుగా పోతున్నాయి గాయస్. ఇంత సన్న జాగలోకి వెళ్ళి నడవాలి. ఆడ నీళ్ళు, అక్కడ జనం, ఆ కొండకెళ్ళి దిగి వచ్చినాం. కరెక్ట్ లోయల మధ్యలో ఉన్నాం. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ నుంచి రావాలంట మళ్ళీ. అది కొండలో. చలో ఓకే బాయ్. ఓకే, ఈయన కొంచెం కిట్ అవుతుండవు, రెస్ట్ తీసుకుంటాడంట కిట్టనా. సో నేను సింగిల్గా వెళ్ళి కంటిన్యూ చేస్తాను. కానీ చెప్తున్నా కదా బాయ్, కాలు నొప్పులు ఉన్న రానే రాకండి. కాలు పుచ్చుకోబోతున్నాయి, అసలు అవ్వట్లేదు.
सर पे हाथ रख तेरा शिवाय शंकरा नमो नमो शंकरा भोलेनाथ शंकरा रुद्रदेव हे महेश्वरा గాయస్ మాకి లైన్ల నుంచి రాలేక ఓపిక లేక ఇగో ఆడికెళ్ళి వచ్చిండే ఇంకొక ఆయన ఆడే ఉన్నాడు మెల్లగా వస్తుండు ఆయన వచ్చినాక చూడాలి ఇప్పుడు ఎంతసేపట్లో వస్తాడు खड़ा हूं पाँव में प्यास क्या हो तुझे गंगा है तेरी जटाओं में दूसरों के वास्ते तू सदैव ही जिया मांगा कुछ कभी नहीं तूने सिर्फ है दिया समुद्र मंथन का था समय जो आ पड़ा సన్నగా ఉంది దారి ఇది జర్ర కొంచెం అటు స్లిప్ అయిందైనా మొత్తం నీళ్ళనే చూడండి గాయస్ లోపల ఇంకా అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్ క్రేజీ ఉంటుంది అనుకోలేదు కానీ ఆ ఇద్దరు ఎక్కడ వేరే ఇప్పుడు కూడా తెలియదు చూసిరా గాయస్ సన్న దారి కొంచెం అటైనా అక్కడ గుండం ఉంది అందులోకి వాటర్ వస్తున్నాయి కానీ ఇది స్పెషల్ వాటర్ ఇది స్పెషల్ పైపులు పెట్టింది వాటర్ అదే చెప్తున్నా అసలు నిజంగా చెప్పాలంటే అసలు వీడియో అసలు ఎక్స్పెక్టేషన్ కూడా చేయలేదు వచ్చినాం. ఇంకోటి అసలు వ్లాగ్ తీస్తాను నేను ఎక్స్పెక్ట్ చేయలే కానీ చాలా అన్ఎక్స్పెక్టెడ్ మాకున్నా మేము నడవడమైంది ఈ సంసారి అనుకున్నాను లేవాటుకొచ్చింది మరి పండుకుని లేవట్టుకొచ్చినట్టే అడ్వెంచర్ చేయాలి రేకులు ఉన్నాయి బ్రో ఇక్కడ రేకులు బంగారం ఉండాలి నేను కాలాడు పెడుతున్నా అంటే చూడండి ఇప్పుడు ఇక్కడ వాటర్ వాకింగ్ ఉంది మళ్ళా డిఫరెంట్గా ఉంది ఇది నడు నడు నడవాలి 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 చూసిరా గైస్ మొత్తం వాటర్లో వాకింగ్ అసలు ఎంత రాళ్ళ మధ్యలో అంటే చూడండి అస్సలు అనుకోలే అసలు నార్మల్గా దర్శనం అనుకున్నాం కానీ ఇంత క్రేజీ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్ నెవ్వర్ అసలు చూడండి అసలు ముంగట అసలు
ఈ కిట్టు సార్ ఏమో పైప్స్ పెట్టిర్రు అని అన్నాడు, కానీ అది ఎంత నీట్గా న్యాచురల్ గా కాకండి వాటర్ ఫాల్స్. నేను అది మీకు అప్లోడ్ చేసిన ఫోటో స్క్రీన్ మీద చూపిస్తాను. అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ప్లేస్కి వస్తాను. ఈయన అయితే ఏదో నేను టైంపాస్కి తీసుకొచ్చినా అన్నాడు, కానీ మాకు లోపలికి వచ్చిందాక తెలియదు అసలు ఎంత మంచిగా ఉంటుంది. అసలు ఎట్లుంది ఆపేసినావు కరెక్టే. వ్యూ ఎట్లుంది ఇక్కడ, వ్యూ ఎట్లా ఉంది, సిటీ లైఫ్ కంపల్సరీ విజిట్ కావాలి. కానీ కాళ్ళ నొప్పులు హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు రావద్దు. चंद्रमा ललाट पे भस्म है भुजाओं में, वस्त्र बाघ छाल का है खड़ा पाँव में, प्यास क्या हो तुझे गंगा है तेरी जटाओं में. గాయస్ ఫైనల్గా అయితే దర్శనం అయిపోయింది. నెక్స్ట్గా ఎగ్జిట్ అయిపోయింది. ఇంకా గిటాన్న ఇంకా బ్రదర్ అనేది రాలేదు బయటికి, అండ్ ఇంకా అదే జనంలో ఉన్నాడు. నేను ఆయనకు వచ్చిన ఇద్దరం కలిసి కంటిన్యూ చేస్తాను. ఫ్రెష్ ఫైనల్లీ బయటికి వచ్చేసాం. అప్పుడు ఎంజాయ్ చేసినట్టే ఇప్పుడు వచ్చిన పైకి వీడికి వెళ్ళి లోతు మత్తలికి పోవాలి. నెక్స్ట్ వీడియో తిన్న తర్వాత కంటిన్యూ చేస్తాను. ఇక్కడ అన్నదానం పెట్టిరు, సో లంచ్ చేసి మార్నింగ్ నుంచి ఏం తినలేదు. పైన అటు అయి వండుకున్నాను ఆల్రెడీ కార్ వేసుకోవడానికి. ఇంకిద్దరు అయితే ఇంకా మిస్సింగ్. వాళ్ళు వచ్చిన ఇప్పుడు పోయి బండి వెతుకుతాను. సిగ్నల్ వస్తుంది ఇక్కడ ఉన్నప్పుడు, సిగ్నల్ ఉంటుంది. సో మినిట్కి వెళ్ళినాక సిగ్నల్ ఉంటుంది. సిగ్నల్ వచ్చినాక కాంటాక్ట్ అయ్యి వాళ్ళది ఏందో కనుక్కుంటాను. సో ఇప్పుడు నేను ఫైనల్గా ఏం చేద్దాం అనుకున్నాను, శలేశ్వరం ఎండ్ అయింది ఈరోజు ఎలిమెంట్. ఒకటి మీరు రావాలనుకుంటే సండే దాకా టైం ఉంది. సండే ఇస్ ద లాస్ట్. ఇద్దరు మిస్సింగ్ అవుతున్నాం అని చెప్పినాం కదా. ఇదో సాయి. అసలు ఏమైందో ఆయననే చెప్తాడు, వినండి. అవన్నీ నేను చెప్పాలి, నువ్వు చెప్పుకోతావు. ఆయనకు అసలు ఒక్కలేదు, కానీ బండి నడిపేటప్పుడు చూసినాడు, బండి నడిపేటప్పుడు చూసినాడు కూడా. ఆయన అట్లా ఉన్నాడు, కానీ ఇక్కడ షోల్డర్ బోన్ ఎరిగిపోయింది. ఇప్పుడు సర్జరీకి వెళ్తున్నాం. మాకు నిన్న ఈవినింగ్ తెలిసింది. ఇంకొక ఆయన పరిస్థితి అయితే ఇంకా ఆయన తెలియదు. అంటే ఆయన ట్రీట్మెంట్ అయ్యింది, ట్రీట్మెంట్ అయ్యిండు, మంచిగానే ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు, బాగానే ఉన్నాడు. కొంచెం షాక్లుగానే వెళ్ళిపోయినా. ఆయన అది ఏందో తెలుస్తుంది. ఇక కానీ ట్రిప్లలో పోయేటప్పుడు బండి మెల్లగా నడపండి, సేఫ్టీ తీసుకోండి, హెల్మెట్, జాకెట్ అన్నీ యూజ్ చేయండి.